This is my first Vinayaka Chauthi with my beautiful daughter. Her name is Dhanika. So blessed I'm having this precious baby girl. Thank you so much, God. Her face is revealing in this first video. So let's get to watch it. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా. సో ఈ రోజు అయితే వినాయక చవితి పండగ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. సో మేమైతే 4 o'clockకే లేచేసాం అనుకోండి, మా చిట్టి తల్లి వల్ల. సో ఈ ఇయర్ 2025th ఇయర్ సెలబ్రేషన్స్ మా చిట్టి తల్లి ఫస్ట్ వినాయక చవితి అనమాట. సో కాబట్టి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ప్రస్తుతానికైతే మా చిట్కలు నిద్రపోతుంది. సో నిద్రపోయినప్పుడే పనులన్నీ చేసుకొని ఆమె లేచినప్పుడు ఆమె రెడీ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇంట్లో డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మా చిట్టి తల్లిని ఇంతే నిద్రపోనిద్దాం. సో ఫస్ట్ రెడీ చేసేది ఇది నా బంగారు తల్లి. అప్పుడైతే దానికి 3rd month అనమాట. నౌ ఐఎమ్ స్టార్టింగ్ మై డాటర్స్ ఛానల్ చిలకమ్మ ముచ్చట్లు. సో దాంట్లో ఏంటంటే అన్నీ తనకి సంబంధించిన వీడియోస్ పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ ఛానల్ అయితే నా ఛానల్ కదా. సో దీంట్లో అన్నీ నాకు సంబంధించినవి, బ్లాగ్స్, క్రాఫ్ట్స్ ఎక్సెట్రా, ఇంకా బయటకు వెళ్ళినవి, ట్రావెలింగ్, ఇంకా అన్నీ అనమాట. ఏముంటాయి దీంట్లో నావి అప్లోడ్ చేస్తున్నాను కదా. సో చిలకమ్మ ముచ్చట్లు ఛానల్లో అయితే తనకి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఒకసారి వెళ్ళి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లో కూడా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. సో వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే లేచింది. అప్పుడైతే నైట్ అంతా లేచే ఉండేది, మార్నింగ్ అయ్యేసరికి పడుకునేది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచింది, ఒకసారి పడుకుంది, మళ్ళీ లేచింది 7 ఆ టైంకి. సో అప్పుడు ఫుల్ వర్షం అనమాట. అందుకే 11, 12 ఆ టైం అయ్యేసరికి స్నానం చేయించేవాళ్ళము. ఇంకా పొద్దున్నే అయితే తనతో కొంతసేపు అట్లాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటానన్నమాట, లైక్ డైలీ యాక్టివిటీ లాగా. సో మనం ఏది నేర్పిస్తామో వాళ్ళు అది నేర్చుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇంకా మళ్ళీ తను పడుకుంది, అందుకని నేను కొంచెం టర్మరిక్ అది అప్లై చేసుకొని ఉన్నాను అనమాట. ఇంకా నా ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు బాగా పింపుల్స్ వచ్చేసినాయి. అసలు ఏమి స్కిన్ కేర్ తీసుకోవట్లేదు. అందుకే ఇంకా ఆ రోజు ఫెస్టివల్ అని కొంచెం టానిక్ పౌడర్ అండ్ ఏదేదో కలిపి పెట్టాను, గుర్తులేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే దేవుడికి పూజ చేసేసాను అనమాట. ఇంకా మా మమ్మీ ఒక పక్కన పిండి వంటలు చేస్తుంటే నేను ఇంకా ఒక పక్కన డెకరేషన్ అది చేసుకుంటున్నాను హాల్లో. ఈసారి కిచెన్లో ప్లేస్ సరిపోదనిపించి హాల్లో డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద వినాయకుడిని తీసుకొచ్చాను, ఈ ఇయర్ కొంచెం చిన్న వినాయకుడిని తీసుకొచ్చాను. వై బికాజ్ కొంచెం మూడంతా అప్సెట్లో ఉంది. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ మా లక్కీ ఉందన్నమాట. సో హాల్లోనే చేసాం డెకరేషన్. ఇంకా మా ఇంట్లో ఏ ఫెస్టివల్ చేసుకున్నా మా లక్కీ వచ్చి దాని దగ్గర కూర్చునిద్ది అనమాట. చేతిలో లడ్డు అది పెడతాం కదా, అది ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తినాలి అన్నట్టు కూర్చునిద్ది. సో ఈ ఇయర్ అయితే అవి చాలా మిస్ అయ్యాను. ఇంకా అందుకే నాకు పెద్ద వినాయకుడిని చేయాలి, హడావుడిగా చేయాలి పండగ అని అనిపించలేదు. కానీ వినాయక చవితి చేయాలి కాబట్టి ఇంకా చిన్న వినాయకుడిని తీసుకొచ్చేసి చేశాను. మా మమ్మీ అంటుంది అనమాట డెకరేషన్ అంతా అయ్యాక, ఏంటో ఈసారి కళ అనిపించట్లేదు వినాయకుడి దగ్గర, ప్రతిసారి ఉండే కళ ఇప్పుడు లేదు అని చెప్పి. నాకు ఇంకా మూడ్ బాగాలేక ఎక్కువ పెద్దగా డెకరేషన్ అయితే ఏం చేయలేదు, ఇంకా సింపుల్గా పూజ అయితే చేసేసాను అనమాట. సంక్రాంతి టైంలో మా డాడీ వాళ్ళ దగ్గర నాన్ వెజ్ అది పెట్టి దండం పెట్టుకొని ఇంకెళ్ళి అక్కడే కూర్చునిద్ది అనమాట, ఎప్పుడైతే తినాలని. మాకు అది చాలా బెస్ట్ మెమరీ. ఇంకా 4 years కూడా అది అంతే చేస్తూ ఉంటుంది. అది ఫుడ్కి కాపలా కూర్చుంటే మేము దానికి కాపలా కూర్చొని ఉండేవాళ్ళం అనమాట. సో వి మిస్ ఆల్ దోస్ డేస్ అండ్ ఆల్ దోస్ మెమరీస్ ఆల్సో. సో ఏదేమైనా ఏ ఫెస్టివల్ చేసుకున్నా ఏం చేస్తున్నా కానీ అది లేదు అని బాగా అయితే స్పష్టంగా మాకు కనిపించిపోతుంది. ఆ ఫీలింగు, ఆ బాధ.
చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కానీ ఏం చేయాలి, ఇంకా ప్రతిదీ భూమి మీద శాశ్వతం కాదు కదా. అందుకే ఇంకా రోజులైతే ముందుకు గడిపేస్తున్నాము. ఆ రోజైతే నాకు మనసంతా చాలా బాధగా ఉండింది. అయ్యో లక్కీ లేదు, లక్కీ ఉంటే అట్లా డిస్టర్బ్ చేసేది, ఇట్లా డిస్టర్బ్ చేసేది, సరిగ్గా పని చేసుకొని ఇచ్చేది కాదు. కానీ ఆ డిస్టర్బెన్సే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు. బట్ ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి రాదు. ఇంకో పెట్ని తెచ్చుకున్నా దాని మీద ఆ ఫీలింగ్ ఉండదు. సో మా అమ్మాయి ఉంది ఫస్ట్ ఫెస్టివల్, అండ్ మా లక్కీ లేదు ఈ ఫెస్టివల్కి అని 2 ఫీలింగ్స్ని మిక్స్ చేసిన ఫెస్టివల్ అనమాట ఇది. ఇదే కాదు, తర్వాత వచ్చిన దసరా అయినా దీపావళి అయినా, సో మాకు 2 ఫీలింగ్స్ని మిక్స్ చేసిన ఇయర్ అయిపోయింది ఈ 2025. ఇంకా లాస్ట్లో మా చిట్టలతో దండం పెట్టించి ఇంకా పూజ అయితే ఇట్లా ఫినిష్ చేసాము. మా లక్కీ ఉంటే ఆ ఇస్తరాకు దగ్గరే కూర్చొని ఉండేదన్నమాట. ఎప్పుడు వీళ్ళు పక్కకి వెళ్తారా, ఎప్పుడు వాటిని మింగేద్దాం గుటుక్కుమని అని చెప్పి. సో ఈ ఇయర్ మా లక్కీ లేకపోవడం వల్ల అవి అంతే ఉన్నాయి. సో ఈ ఇయర్ వినాయక చవితి అయితే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట, సింపుల్గా. అండ్ ఫైనల్లీ వినాయకుడికి పెట్టేసిన తర్వాత కొన్ని ప్రసాదాలు తీసి దేవుడి దగ్గర కూడా పెట్టేశాము. ఇంకా మా చిట్టి తల్లితో కొంచెం సేపు ఆడుకొని డేని అట్లా గడిపేస్తూ ఉన్నామన్నమాట ఆ రోజుకి. ఇంకా చిన్నపిల్లలతో ఉంటే ఆ టైం తెలియదు అనమాట. సో నా ముందు రోజులన్నీ కూడా మా చిట్టలితో అట్లా గడిచిపోతూ ఉన్నాయి. దాని క్యూట్ స్మైల్తో, దాని క్యూట్ పనులతో, చేష్టలతో మా డేస్ అయితే అట్లా నాకైతే మరీ టైంపాస్ అయిపోతుంది రోజు ఇంట్లో. అసలు ఎప్పుడు వినాయక చవితి నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో మీరే ఊహించుకోండి. అసలు అంతా బిజీ అయితే అయిపోయింది ఇంకా బేబీ వచ్చిన తర్వాత. సో ఇది మా ఇయర్ వినాయక చవితి సెలబ్రేషన్. సో మా చిట్టల్లి ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, సో చూసేయండి దాంట్లో కూడా. మీకు కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.